అంటే కేవీఎస్ లాగ్స్ స్వాగతం అండి. ఇవాళ మనం ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ గురించి మాట్లాడుకుందామండి. ఇప్పుడు ఏమి లేదండి, ఒక చేప గురించి చెప్పబోతున్నాను. ఆ చేప మీరు అందరూ వినే ఉంటారండి. అదేనండి మన గోదావరిలో దొరికే పులస అండి. పులస అంటే మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు తెలియని వాళ్ళు ఎవరున్నారండి. ఇది కేవలం చేప కాదండి బాబా. ఈ చేప ఏడ పడితే ఆడ దొరకదండి. ప్రతి సంవత్సరం జూలై ఆగస్టు నెలలో గోదావరిలోకి ఎర్ర నీళ్ళు వస్తాయండి. ఎప్పుడైతే గోదావరి నీళ్ళు ఎరుపెక్కుతాయో సముద్రం నిన్ను నేరుగా ఎదురీదిద్దండి బాబా. గుడ్లు పెడతానికి వచ్చే ప్రయాణంలో ఈ చేప ఇంకా రుచి పెరిగిద్దండి బాబా. దీని ధర ఎంత ఉండిద్దంటే బాబా, ఒక్కోసారి ఒక్కో రకంగా ఉంటుందండి. ఒక్కోసారి 5,000 నుండి 15,000 వరకు ఉంటుందండి. కొన్ని సార్లు అయితే 20,000కు కూడా అమ్మిద్దండి ఈ చేప. ఈ చేప ఎప్పుడు పడితే అప్పుడు దొరకదండి బాబా. సంవత్సరం మొత్తంలో 2 నెలల్లో దొరికిద్దంటే చూడండి మరి. ఆ 2 నెలలు కూడా జూలై ఆగస్టేనండి. ఈ చేప కోసం పోటీ పడినోళ్ళు ఎగబడినోళ్ళు లేరండి బాబా. రాజకీయ నాయకుల నుండి సినిమా యాక్టర్ల వరకు ముందరగానే బుకింగ్ చేసుకుంటారండి బాబా టికెట్లకు. మళ్ళీనా మన పెద్దోళ్ళు ఊరికినే అనరండి బాబు సామెతలో, పుస్తులు అమ్మైనా పులస తినొచ్చు అంటారండి. గోదావరి జిల్లాలో పులుసు పెట్టడం అంటే అది ఒక పండగ అనుకోండి బాబా. మట్టి కొండలో సన్నటి మంట మీద ఆ పులుసు వండుతుంటే ఉంటుందండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా. వండిన రాత్రి అట్టి పెట్టి తెల్లారి ఒక ముద్దలో వేసుకొని తింటే ఉంటుందండి బాబా. అది మాటల్లో చెప్పలేమండి. జూలై ఆగస్టు వచ్చేసిందండి బాబా. మనకి గోదావరిలో ఎవరైనా తెలిసిన వాళ్ళు మన ఫ్రెండ్స్ ఉంటేనా వాళ్ళకి ఫోన్ చేసి, అరే పులస దొరికిద్దాం చూడరా అని అడగండి. దొరికితే మీ అదృష్టమేనండి బాబా. పులస కేవలం చేప కాదండి, ఇది మన గోదావరి వాళ్ళకైతే గౌరవం, మన సంస్కృతికి అర్థమండి బాబా. మన సంక్రాంతి పండుగ ఎలా గుర్తుపెట్టుకుంటామో ప్రతి ముద్దలోనూ ప్రతి వాసనలోనూ వచ్చే సంవత్సరానికి గుర్తుండిపోయిద్దండి బాబా. మన వీడియో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ వేసుకోండి బాబా. ఇంకో ఇంట్రెస్టింగ్ మ్యాటర్తో వచ్చే వీడియో కలుద్దామండి.